గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ కేఆర్కే రెడ్డి గారు అడుగుతున్నారు. డైలీ ఐ వాచ్ యువర్ వీడియోస్, యువర్ షేరింగ్ గుడ్ నాలెడ్జ్, ఐ లెర్న్ లాట్ ఫ్రమ్ వీడియోస్. మై క్వశ్చన్ ఇస్ ప్లీజ్ టాక్ అబౌట్ మాధవ్ కాపర్ లిమిటెడ్. ఇక్కడ తగ్గట్లేగా స్టాక్ అయితే విజృంభిస్తుంది. కాపర్ పేరు ఉండేసరికి లాస్ట్ 1 month లోనే డబుల్ అయిపోయినట్టున్న స్టాక్ అయితే. యాక్చువల్లీ కంపెనీ గురించి మాట్లాడే ముందు ఒక విషయం అయితే చెప్పాలి. మీరు ఈ క్వశ్చన్ అడగడం ద్వారా మన నార్మల్ ఆస్క్ మనీ షోలో సండే ఫండే మిడిల్ లోనో చివరిలోనో వస్తుంది కదా, దాని ముందు తీసుకొచ్చారు. ఎందుకు ఇలా అంటే ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ నిలేష్ పటేల్ చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్లు ఏవైతున్నాయో అవి ఎక్కడా కూడా ఒక థ్రిల్లర్ సినిమాకి తీసిపోదన్నమాట. అలాంటి ఇన్సిడెంట్లు ఏదో జరుగుతున్నాయి అన్నమాట. సో బేసికలీ ఇతను ఏం చేశాడంటే ఒక 30 షెల్ కంపెనీలు ఫామ్ చేశాడు. ఆ షెల్ కంపెనీల ద్వారా 762 కోట్ల జిఎస్టీ స్కామ్ అయితే చేశాడు. అండ్ 137 కోట్ల ఇన్పుట్ క్రెడిట్ అయితే క్లెయిమ్ చేశాడు. అవి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళు రైట్ చేస్తారు కదా, రైట్ చేసినప్పుడు ఇతను నిలేష్ పటేల్ అబ్స్కాండ్ అయిపోయాడు స్మార్ట్ గా. ఓకే, మిగిలిన ఎవరైతే సీనియర్ మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేశారు. అండ్ ఈ నిలేష్ పటేల్ ఎక్కడున్నాడని వాళ్ళు ట్రేస్ చేస్తూ ఉండగా జిఎస్టీ డిపార్ట్మెంట్ కి తెలిసింది ఇతను ఇక్కడ ఉన్నాడని ఒక చోట. సో వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి ఎదురుకుండా కరెక్ట్గా నిలేష్ పటేల్ కనబడ్డాడంట. కనబడేసరికి ఆగండి అనేసరికి అతను తన కార్ పక్కన ఉన్నాడు నిలేష్ పటేల్. వెంటనే కార్ లోకి ఎక్కేసి కార్ డ్రైవ్ చేస్తూ పారిపోవడం స్టార్ట్ చేశాడంట. వెంటనే జిఎస్టీ డిపార్ట్మెంట్ ఆగకుండా ఆ కార్ని చేజ్ చేయడం స్టార్ట్ చేశారంటే. ఇలా చేజింగ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫస్ట్ సిగ్నల్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నిలేష్ పటేల్ కార్ ఆగింది. రెడ్ సిగ్నల్ పడేసరికి వెంటనే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే వెనకాల కార్ ఆపి ఆ జిఎస్టీ ఆఫీసర్ ముందుకు వచ్చి ఇతను నిలేష్ పటేల్ ఒక కార్ నాక్ చేసి మీరు కార్ లోంచి బయటికి రండి, నేను జిఎస్టీ ఆఫీసర్ ని, మీరు కార్ ఆపండి అనేసరికి మాట వినకుండా గ్రీన్ సిగ్నల్ పడేసరికి నిలేష్ పటేల్ వెంటనే తన కార్ స్టార్ట్ చేసి స్పీడ్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అతను వెళ్ళిపోయేసరికి మళ్ళీ అగైన్ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే వెనకాల వాళ్ళు ఆకుండా వాళ్ళు కూడా ఆ కార్ ని చేసి చేయడం అయితే స్టార్ట్ చేశారంటే. దాని నెక్స్ట్ సిగ్నల్ ఎక్కడైతే వచ్చిందో ఆ నెక్స్ట్ సిగ్నల్ దగ్గర ఈ నిలేష్ పటేల్ ఒక కార్ కన్నా ముందు ఇంకో కార్ ఉన్నది. అండ్ నిలేష్ పటేల్ కార్ వెనకాల ఈ జిఎస్టీ డిపార్ట్మెంట్ ఒక కార్ తోని వీళ్ళు బ్లాక్ చేశారు. ఇలా బ్లాక్ చేయడం మాత్రమే కాకుండా ఈసారి స్మార్ట్ గా జిఎస్టీ ఆఫీసర్ ఏం చేశారంటే తన కార్ లో నుంచి దిగి ఆ ముందునున్న కార్ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి ఆ కార్ లో ఉన్న ఓనర్ ని రిక్వెస్ట్ చేశారండి, మీరు కార్ తీయకండి, కొంతసేపు ఉంచండి, నేను జిఎస్టీ ఆఫీసర్ ని ఇలా చేసేస్తున్నాం అని చెప్పి ఆ కార్ ని అక్కడ ఆపేసరికి నిలేష్ పటేల్ కి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేకుండా వీళ్ళు ట్రై చేశారు. కానీ నిలేష్ పటేల్ ఏం చేశాడంటే గ్రీన్ సిగ్నల్ పడగానే తన కార్ ని రివర్స్ చేసి స్పీడ్ గా వెనకాల జిఎస్టీ ఆఫీసర్స్ ఒక కార్ ఏదైతే ఉన్నదో దాన్ని గుద్దాడు అనమాట. బలంగా గుద్దేసరికి ఆ కార్ లో ఉన్న జిఎస్టీ ఆఫీసర్లు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి హెడ్ ఇంజరీ అయింది. దాని తర్వాత అక్కడి నుంచి నిలేష్ పటేల్ ఎస్కేప్ అయిపోయాడు. ఓకే, వీళ్ళు దాని తర్వాత చేసి చేయలేకపోయారు, అక్కడతోని నిలేష్ పటేల్ పట్టుకోలేకపోయారు. దాని తర్వాత ఈ జిఎస్టీ ఆఫీసర్స్ ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లోని కంప్లైంట్ చేశారు. దాని తర్వాత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ని రంగంలోకి దించితే వాళ్ళు ట్రేస్ చేసి ఇతన్ని అరెస్ట్ చేయగలిగారు. అండ్ అక్కడి నుంచి కేసు అయితే నడుస్తుంది. ఇదేదో ఒక 10-15 సంవత్సరాలు బ్యాక్ జరిగింది కాదు, లాస్ట్ 3-4 years లోనే జరుగుతున్న ఇన్సిడెంట్లు ఇవి. ఎంత ఇష్యూలు జరుగుతున్నా ప్రాబ్లం ఏంటంటే చాలా మంది కంపెనీ గురించి ఎటువంటి వర్క్ చేయరు. జస్ట్ కాపర్ అని ఉంటే చాలు, కాపర్ లో ర్యాలీ అయితే పరిగెత్తేస్తారు. డిఫెన్స్ అని ఉంటే చాలు, డిఫెన్స్ లో ర్యాలీ అయితే పరిగెత్తేస్తారు. పవర్ అని ఉంటే చాలు, పవర్ లో ర్యాలీ అయితే స్టాకులు కొనేస్తుంటారు. అండ్ స్టాక్ ప్రైస్ పెరిగితే చాలు, మిగిలిన ఏవి అసలు ఎవరు చెక్ చేయరు, హోంవర్క్ చేయరు. ఈ కంపెనీలో జరుగుతుంది అదే. మీరు షేర్ హోల్డర్ కౌంట్ చూడండి, ఏకంగా విజృంభించింది. ఏకంగా షేర్ హోల్డర్ కౌంట్ బీభత్సంగా పెరిగిపోయింది. అండ్ పీపుల్ ఆర్ చేసింగ్ ది స్టాక్. బట్ మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బేసిక్ థింగ్ చూడాల్సింది ఏంటి, బిజినెస్ కన్నా ముందు ఆ కంపెనీని రన్ చేస్తుంది ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు నిజంగా ట్రాన్స్పరెంట్ కంపెనీని రన్ చేస్తున్నారా లేదా, ఇది చెక్ చేసిన తర్వాత మిగిలినవి చూడాలి కదా. బిజినెస్ సంగతి తర్వాత విషయం. నా ప్రాబ్లం ఏంటంటే ఫోమోలోకి వెళ్ళిపోతే మనం చేసే పెద్ద మిస్టేక్లు ఇవే అవుతాయి. అండ్ ఇలాంటి స్టాక్ లో ఏంటంటే ఒక్కసారి ఇరుక్కుపోయిన తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ కూడా దొరకదు. సో కేర్ఫుల్ గా ఉండండి. నెక్స్ట్ టైం ఏదైనా థీమ్ లో ర్యాలీ అవుతుంది అనుకోండి, ఆ థీమ్ పేరుతోని స్టాక్ పేరు ఉండదు అనుకోండి. లెట్స్ ఏ రిలేటెడ్ స్టాక్స్ పెరుగుతుంటే ఏ అని చెప్పి ఏదైనా స్టాక్ లో ఉన్నట్టయితే దాని వెనకాల పరిగెత్తేయకండి. నిజంగా వాళ్ళు ఏ రిలేటెడ్ ఏమైనా యాక్టివిటీ చేస్తారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సిమిలర్లీ ఈ కంపెనీ విషయంకి వచ్చేసరికి వాళ్ళు కాపర్ రిలేటెడ్ యాక్టివిటీ చేస్తూ ఉండొచ్చు, బట్ ప్రమోటర్స్ ఒక ట్రాక్ రికార్డ్ అయితే ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు నాకు మీ అందరి దగ్గర నుంచి ఒక చిన్న సజెషన్ అయితే కావాలి గైస్. నెక్స్ట్ సండే రోజు బడ్జెట్ ఉన్నది కదా, సో బడ్జెట్ రోజు బడ్జెట్ రిలేటెడ్ వీడియో ఉంటుంది. సో అదే రోజు మన ఆస్క్ కూడా మార్నింగ్ రిలీజ్ చేసి ఇంకొక 2-3 hours లో బడ్జెట్ వీడియో రిలీజ్ చేసినట్టయితే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నాను. నేను అందు గురించనే మన ఆస్క్ మనీ షో ఏదైతే ఉంటుందో ఓన్లీ ఫర్ నెక్స్ట్ వీక్ సాటర్డే ఈవినింగ్ రిలీజ్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాను. బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ గైస్. ఎందుకంటే మీకు చాలా సంవత్సరాలుగా సండే మార్నింగ్ 11 o'clock అలవాటు అయింది కదా, ఈ ఒక్క షోని సాటర్డేకి షిఫ్ట్ చేసి సండే రోజు బడ్జెట్ వీడియో రిలీజ్ చేద్దాం అని అయితే నేను అనుకున్నాను. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, సో దట్ మన వ్యూవర్స్ యొక్క ఒపీనియన్ బట్టి విల్ టేక్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి అయితే అడుగుతున్నారు. IMPL, ఇండియా మోటార్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ లిమిటెడ్. ఐ నోటీస్ ప్రమోటర్ స్టేక్ రీసెంట్లీ
recently went up to 33 to 34%, which seems to be a positive sign. The company also has an established distribution network and valuable assets. Could you please share your detailed view on fundamentals of the company, growth prospects, key risks and current valuations? The company ఓవరాల్ బిజినెస్ వైజ్ అయితే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగానే కనబడుతున్నాయి. బట్ మీ వ్యూ షేర్ చేయమని అయితే అడుగుతున్నారు. మంచి అన్‌డిస్కవర్డ్ కంపెనీని ఫైండ్ ఔట్ చేశారండి. మంచి కంపెనీ అన్నాను కదా అని చెప్పి మంచి ఇన్వెస్ట్‌మెంట్ చాయిస్ అని అయితే నేను చెప్పట్లేదు. నా ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. కంపెనీ పరంగా మాట్లాడాలంటే వీళ్ళు ఆటో యాన్సిలరీ బిజినెస్ చేస్తారు. అండ్ మన సుందరం ఫైనాన్స్ కంపెనీ ఉన్నది కదా! లార్జ్ కంపెనీ అది. ఆ కంపెనీ ఒక గ్రూప్ కంపెనీ ఇది. అండ్ నార్మల్లీ మనం గ్రూప్ కంపెనీస్‌లో చూస్తుంటాం. లార్జ్ గ్రూప్ కంపెనీస్‌లో క్రాస్ హోల్డింగ్ ఉంటది. అంటే వాళ్ళు మిగిలిన అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఈచ్ కంపెనీకి ఎంతో కొంత చిన్న చిన్న స్టేక్ అయితే ఉంటది. ఈ చిన్న స్టేక్స్ ఏవైతే ఉంటాయో ఓవర్ ఏ పీరియడ్ వాటి యొక్క వాల్యుయేషన్ బాగా పెరిగిపోతుంటాయి అన్నమాట. ఈ కంపెనీ రిలేటెడ్‌గా కూడా ఎవ్రీ 3, 4 ఇయర్స్‌కి ఆ థీసిసే ప్లే అవుతూ ఉంటది. నేను ఈరోజు వీడియో చేసే టైంకి కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్టయితే 1,300 కోట్ల వాల్యుయేషన్ అయితే కంపెనీ ట్రేడ్ అవుతున్నారు. బట్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ బుక్ మనం చూసాం అనుకోండి, మీరు వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లోకి వెళ్ళినట్టయితే మీకు కనబడుతుంది. వీళ్ళు సుందరం ఫైనాన్స్ లోని 28 lakh ప్లస్ షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. దాని ఒక వాల్యూ ఈ రోజు స్టాక్ ప్రైస్ బట్టి చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 1,400 కోట్ల రూపాయలు అయితే ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా వీల్స్ ఇండియాలో వీళ్ళకి స్టేక్ ఉన్నది. అండ్ ఆల్సో మనకి రాయల్ సుందరం ఉన్నదిగా అన్లిస్టెడ్ కంపెనీ. ఆ రాయల్ సుందరంలో వీళ్ళకి స్టేక్ ఉన్నది. ఇలా వేరియస్ లిస్టెడ్ కంపెనీస్ మాత్రమే కాకుండా ఈ గ్రూప్ అన్లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా వీళ్ళ స్టేక్ అయితే ఉన్నది. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఏవైతే క్యాష్ జనరేట్ చేస్తుంటారో ఆ క్యాష్ తో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అన్నమాట. ఎఫ్ఎంపీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ ఎఫ్ఎంపీస్ ఉంటాయి కదా, వాటిల్లోని అండ్ ఆల్సో ఇండెక్స్ ఫండ్స్ లోని వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ బుక్ అయితే ఉన్నది. దాని ఒక వాల్యూ అప్రాక్సిమేట్లీ 160 crores అయితే ఉన్నట్టుగా వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్లు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ బుక్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ కన్నా కూడా చాలా ఎక్కువ. ప్లస్ ఈ కంపెనీకి ఒక బిజినెస్ ఉన్నది, ఆటో యాన్సిలరీ బిజినెస్ అయితే ఉన్నది కదా. సో ఇవన్నీ కన్సిడర్ చేసినట్టయితే స్టాక్ చాలా డీప్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నది అని అయితే మనకి ఎవ్రీ 2-3 ఇయర్స్ కి వింటుంటాం. మీకు స్టాక్ ప్రైస్ యొక్క చార్ట్ చూపిస్తాను చూడండి. ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ 10 సంవత్సరాల్లో చూసినట్టయితే చాలాసార్లు స్టాక్ పెరగడం పడిపోవడం అయితే మనకు కనబడుతుంది. మీరు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రాశారు. ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ పెరిగింది అని చెప్పి. దిస్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్. ఆ పార్ట్ గురించి కూడా మాట్లాడదాం. దానికన్నా ముందు ఈ బిజినెస్ పరంగా అంటే మీకు స్టాక్ ప్రైస్ లో కన్సిస్టెంట్ గ్రోత్ లేకపోవడం కారణం గురించి మాట్లాడాలి కదా. బేసికలీ మార్కెట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వీటికి 100% వాల్యుయేషన్ అయితే మార్కెట్ ఇవ్వదన్నమాట. మనకి హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో అవన్నీ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా నార్మల్ ఏం జరుగుతుంది అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ బుక్ ఒక వాల్యూ మనకి బాగా పెరిగిపోయింది అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ పెద్దగా పెరగలేదు అనుకోండి. అలాంటి టైంలో మనకి స్టాక్ లో కొంచెం పాజిటివ్ గ్రోత్ చూస్తాం. అండ్ ఎప్పుడైతే రైట్ వాల్యుయేషన్ కి వచ్చేస్తే దాని తర్వాత మళ్ళీ మనం స్టాక్ లో మూమెంటం అయితే చూడడం. స్టాక్ లో కన్సిస్టెంట్ గ్రోత్ మనకి ఎప్పుడు కనబడుతుంది అంటే వీళ్ళ స్టాండ్ అలోన్ బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ గ్రోత్ కనబడితే మీకు కన్సిస్టెంట్ గ్రోత్ అనేది అయితే మీరు చూడగలుగుతారు. ఈ కంపెనీ యొక్క స్టాండ్ అలోన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని యొక్క గ్రోత్ రేట్ మీరు చూసారనుకోండి సింగిల్ డిజిట్ లో మనకు కనబడుతుంది. లాస్ట్ 3 years, 5 years, 10 year డేటా తీయండి, మీకు సింగిల్ డిజిట్ లో కనబడుతుంది. అండ్ ఈవెన్ ఆర్ఓఈ కూడా చూడండి, 4% ఆర్ఓఈ. మీకు ఏ టైం పీరియడ్ తీసుకున్నా కూడా 4% ఆర్ఓఈ జనరేట్ చేస్తారు. ఎస్, బ్యాలెన్స్ షీట్ పరంగా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బుక్ ఏదైతే ఉన్నదో అది బాగున్నది. బట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ గ్రోత్ లేనప్పుడు మీకు స్టాక్ లో కన్సిస్టెంట్ గ్రోత్ అనేది ఎప్పటికీ చూడరండి. సో ఈ స్టాక్ పరంగా మీకు ప్రతిసారి జరిగేది అది. అలాంటి సైకిల్స్ మీకు కనబడుతుంటాయి. ఇప్పుడు ప్రమోటర్ స్టేక్ పెరిగింది కదా, మేబీ ఇంట్రెస్టింగ్ థింగ్ వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో ఏమైనా జరుగుతుందా అని చెప్పి ఆ థీసిస్ కూడా మీకు ఉండొచ్చు. ఎందుకంటే మీరు రాసిన పాయింట్ అదే కదా. దాని రిలేటెడ్ గా నాకేమనిపిస్తుంది అంటే మీరు స్క్రీన్లోని షేర్ హోల్డింగ్ డేటా దగ్గరికి వెళ్ళి బల్డీల్ డేటాలోకి వెళ్ళారనుకోండి, వీళ్ళ దాంట్లో పరి వాషింగ్టన్ ఇండియా ఫండ్ చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నది. మంచి స్టేకే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు బల్క్ డీల్ సెల్ చేసినప్పుడు ప్రమోటర్స్ బై చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ 2 విధాలుగా. ఒకటి, మనం పాజిటివ్గా ఆలోచించాలంటే బిజినెస్ పరంగా ప్రమోటర్స్ ఏమైనా గ్రోత్ చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కంపెనీలో స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు అని చెప్పైనా మనం ఒక పాజిటివ్ థీసిస్ పరంగా ఆలోచించవచ్చు. అదర్ థీసిస్ అంటే మన రిస్క్ గురించి కూడా ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ప్రతిసారి ఈ కంపెనీలో మీకు సైకిల్స్ చూసారు కదా, ప్రతిసారి ఎక్కడ కూడా అంటే స్టాక్ పెరిగిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు కనబడలేదు కదా. సో అదర్ రిస్క్ పార్ట్ ఏంటంటే నాకు రిస్క్ పరంగా కనబడేది ఎగ్జిస్టింగ్ ఫండ్ సెల్ చేస్తున్నప్పుడు ప్రమోటర్స్ దగ్గర ఎలాగా క్యాష్ ఉన్నది. సో క్యాష్ ఉన్నప్పుడు కొనడంలో తప్పే ఉన్నది. సో వాళ్ళ స్టేక్ ని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడం తప్పులేదు కదా. అండ్ దట్టు సుందరం గ్రూప్ లాంటి గ్రూప్ కి
కొన్న వాల్యూ ఎంత? ఓకే. 35-40 కోట్ల వాల్యూ అంతే. సో, వాళ్ళకది పెద్ద మ్యాటర్ కాదు. నార్మల్లీ మనం ఏదైనా చిన్న కంపెనీ వాళ్ళ ప్రమోటర్ స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నాడంటే దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే వాళ్ళు ప్రమోటర్ స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటే దానివల్ల రేపొద్దున స్టాక్ ప్రైస్ పెరిగిందనుకోండి వాళ్ళకి వెల్త్ పరంగా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటదని అయితే చూడొచ్చు. అంటే వాళ్ళు సిగ్నిఫికెంట్‌గా స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే. బట్ సుందరం కైండ్ ఆఫ్ ఏ గ్రూప్‌కి 40 కోట్లు ఇన్వెస్ట్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళు స్టాక్ ప్రైస్ పరంగా పెరుగుతదని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు. అంత చిన్న అమౌంట్ అని అయితే అనుకోలేం. అది కూడా రిస్క్ మనం ఆలోచించుకోవాలి కదా! బేసికల్లీ కొన్నిసార్లు మార్కెట్‌లో ఏం జరుగుతదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లార్జ్ షేర్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ చేసినప్పుడు బల్క్ డీల్ ద్వారా మార్కెట్‌కి అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ లేదనుకోండి. అప్పుడేమవుతది? స్టాక్ ప్రైస్ అమాంతంగా పడిపోతది కదా! సో, స్టాక్ ప్రైస్‌ని అలా పడిపోనివ్వకుండా కూడా ప్రమోటర్ దగ్గర ఎక్స్‌ట్రా క్యాష్ ఉన్నదనుకోండి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ వాళ్ళు గ్రోత్ చూస్తున్నారు, ఫ్యూచర్‌లో గ్రోత్ యాంటిసిపేట్ చేస్తున్నారు, అందు గురించనే కొంటున్నారని అయితే మనం ఆ థీసిస్ కూడా స్టాండ్ అలోన్‌గా తీసుకోలేము. సో, రిస్క్ పార్ట్‌ని కూడా గుర్తుంచుకోండి. ఇది ఓవరాల్ కంపెనీ రిలేటెడ్‌గా. కంపెనీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. నార్మల్లీ ఇలాంటి కంపెనీస్‌లో ఏంటంటే డీప్ వాల్యూ ఇన్వెస్టింగ్ కదా! పేషెన్స్ అనేది చాలా ఎక్కువుండాలి. సో, కొన్నిసార్లు వాల్యూ ట్రాప్స్ కూడా అవుతాయి. నేనైతే పర్సనల్లీ ఐయామ్ ఏ గ్రోత్ ఇన్వెస్టర్ అనమాట. సో, గ్రోత్ ఇన్వెస్టింగ్‌లో కూడా రిస్క్‌లు ఉంటాయిలెండి. దాంట్లో ఉండి రిస్క్‌లు దాంట్లో ఉంటాయి. బట్ దీంట్లో ఉండే రిస్క్ ఏంటంటే మనకి మన పేషెన్స్‌ని టెస్ట్ చేస్తుంటాయి. సో, వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ గ్రోత్ రాని పక్షంలోని మీకు స్టాక్ ప్రైస్ పరంగా కన్సిస్టెంట్ గ్రోత్ చూడలేరండి. ఓన్లీ మీకు కొన్నిసార్లు నేను చెప్పాను కదా! వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ బుక్ కన్నా కూడా కరెంట్ మార్కెట్ క్యాప్ మరీ డీప్ డిస్కౌంట్‌లోకి వెళ్ళిపోయిందనుకోండి. అలాంటి సినారియోస్‌లో మీకు స్టాక్ ప్రైస్ పరంగా కొంచెం మొమెంటమ్ చూడొచ్చు. అలాంటి షార్ట్ టర్మ్ ప్లే చేయాలంటే ప్లే చేయొచ్చు. అదర్‌వైస్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం యూ నీడ్ టు డీప్‌లీ అండర్‌స్టాండ్ వెదర్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్‌లోని గ్రోత్ వచ్చే సినారియోస్ కనబడుతున్నాయా లేదా అన్నది. అది క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోవడం అన్నది వాల్యూ ట్రాప్ అవుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ సుదర్శన్ గారు అడుగుతున్నారు. హాయ్ సన కెన్ యూ ప్లీజ్ స్పీక్ అబౌట్ స్టార్ ఇమేజింగ్ అండ్ పాత్ ల్యాబ్స్ అండ్ ఆల్సో హెల్త్ కేర్ గ్లోబల్. ఈ 2 స్టాక్స్ యొక్క PE నాకు అట్రాక్టివ్‌గా అనిపిస్తున్నాయి. బట్ వి వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ. ఈ 2 స్టాక్స్ మన మనీ పర్స్ ఆడియన్స్‌కి వర్త్ అన్నట్టయితే ప్లీజ్ పిక్ దిస్ క్వెషన్. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వెషన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson కంటిన్యూస్‌గా రాసి మీ క్వెషన్ రాసినట్టయితే మీ క్వెషన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ మీరు మన మనీ పర్స్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. హెల్త్ కేర్ గ్లోబల్ రిలేటెడ్‌గా డీటెయిల్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆదిత్య కేమ్క గారు మన ఛానల్‌లోనే మల్టిపుల్ టైమ్స్ అయితే మాట్లాడారు. స్పెషాలిటీ ఫోకస్డ్ హాస్పిటల్ ఇది. ఆంకాలజీ అవ్వచ్చు, ఇన్ఫెర్టిలిటీ అవ్వచ్చు. రెండిట్లోనూ మనకు తెలుసు క్యాన్సర్ రాకూడదు. బట్ ఒక్కసారి వచ్చిందంటే హాస్పిటల్స్ దే మింట్ మనీ పేషెంట్ మీద. ఈవెన్ ఇన్ఫెర్టిలిటీ రిలేటెడ్‌గా కూడా రీసెంట్ టైమ్‌లోని కాస్ట్ అయితే చాలా పెరిగిపోయింది. హాస్పిటల్స్ దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. ఈ 2 స్పెషాలిటీస్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అండ్ గ్రోత్ పరంగా కూడా ఈ బిజినెస్‌లో గ్రోత్ అయితే ఉన్నది. అండ్ ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా 23 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. మీ థీసిస్ రైట్. సో, వాల్యుయేషన్స్ పరంగా కూడా మిగిలిన హాస్పిటల్ చైన్స్ ఏవైతే వాటితో కంపేర్ చేసినట్టయితే మనకి రీజనబుల్ వాల్యుయేషన్ అయితే కనబడుతుంది. అండ్ ఇంకొక విషయం, ఈ హెల్త్ కేర్ గ్లోబల్ రిలేటెడ్ వాల్యుయేషన్ చెక్ చేసేటప్పుడు పేర్ కంపారిజన్‌లోని ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూసాను. ఎవరైనా కూడా ఈ స్పెషాలిటీ ఫోకస్ హాస్పిటల్స్ రిలేటెడ్ స్టడీ చేస్తున్నట్టయితే మనకి రెయిన్బో హాస్పిటల్ చైన్ ఉన్నది కదా! మన తెలుగు స్టేట్ చెందిన హాస్పిటల్ చైన్ ఇది. ఎలాగైతే క్యాన్సర్ రిలేటెడ్‌గా ఒకసారి వచ్చిందంటే హాస్పిటల్స్ దే మిన్ మనీ. పిల్లల రిలేటెడ్ కూడా సిమిలర్ థింగే. పిల్లలకి ఏదైనా వచ్చిందనుకోండి పేరెంట్స్ అసలు డబ్బుల విషయంలోనే పెద్దగా ఆలోచించరు. దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. సో, పీడియాట్రిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ రెవెన్యూ పరంగా హాస్పిటల్స్ దే మేక్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళు కూడా ఇన్ఫెర్టిలిటీ రిలేటెడ్‌గా చైన్స్ అయితే రన్ చేస్తున్నారు. నార్మల్ నేను ఎప్పుడు కూడా ఈ స్టాక్‌ని చాలా ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లో అయితే చూసాను. బట్ ఈరోజు పేర్ కంపారిజన్‌లో చూసినప్పుడు ఈ స్టాక్ కూడా 23 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్ ట్రేడ్ అవుతున్నట్టుగా అయితే కనబడింది. అండ్ బిజినెస్ పరంగా రీసెంట్ డెవలప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే నేను స్టడీ చేయలేదు. ఓన్లీ పేర్ కంపారిజన్‌లో చూసినప్పుడు నాకు వాల్యుయేషన్స్ పరంగా సిమిలర్ వాల్యుయేషన్‌లో కనబడేసరికి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ విల్ డూ ఫర్దర్ స్టడీ. మిగిలిన వాళ్ళు కూడా ఓకే. ఎవరైనా ఇలాంటి స్పెషాలిటీ ఫోకస్డ్ హాస్పిటల్స్‌ని స్టడీ చేయాలనుకున్నట్టయితే బానే అనిపించింది కదా! దీని గురించి కూడా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మీరు స్టార్ ఇమేజింగ్ అండ్ పాత్ ల్యాబ్స్ రిలేటెడ్‌గా అడిగారు కదా! కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఈ స్టాక్ అయితే నా ఫోకస్‌లోకి వచ్చింది. ఐ డిడ్ సమ్ బేసిక్ వర్క్. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు B2G ఫోకస్డ్ డయాగ్నోస్టిక్ చైన్స్‌ని అయితే రన్ చేస్తారు. ఢిల్లీ బేస్డ్ డయాగ్నోస్టిక్ చైన్ కంపెనీ ఇది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా చిన్న కంపెనీ. సో, ఇంత చిన్న కంపెనీస్‌లో ఏంటంటే మనం ఓన్లీ స్క్రీనర్ ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ అయితే తీసుకోలేం. వి నీడ్ టు మీట్ ప్రమోటర్స్.
ప్రమోటర్స్ మీట్ అయ్యి మనకి క్లారిటీ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అవుతది. సో, అందుకని కొంచెం వరకు స్టడీ చేసిన తర్వాత పక్కన పెట్టేశాను. ఎవరైనా కూడా డయాగ్నోస్టిక్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే మనకి లార్జ్ చైన్స్ కూడా రీజనబుల్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. వాటిని చెక్ చేయడం వుడ్ బి బెటర్. చిన్న వాటి విషయంకి వచ్చేసరికి అగైన్ చెప్తున్నాం కదా! అన్‌లెస్ యూ మీట్ ప్రమోటర్ ఆర్ లోకల్లీ మనం ఏదైనా హోమ్ వర్క్ చేసాము అనుకోండి. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ ఏంది డయాగ్నోస్టిక్ చేయను అనుకోండి. దెన్ మనం లోకల్లీ చెక్ చేయగలుగుతాం కదా! అంటే వీళ్ళ క్వాలిటీ ఎలా ఉన్నది అండ్ గ్రోత్ పరంగా మనకి ఎలా కనబడుతుంది. ఇవన్నీ కూడా మనం ఒక అసెస్ అయితే చేయగలుగుతాం. సో, దాన్ని బట్టి మనం డెసిషన్ ఈవెన్ మేనేజ్మెంట్ కలగకపోయినా కూడా డెసిషన్ తీసుకోగలుగుతాం. వీళ్ళ విషయంకి వచ్చేసరికి లోకల్ డయాగ్నోస్టిక్ చేయను కాదు. అండ్ ఇన్‌ఫాక్ట్ మేనేజ్మెంట్ కలలేదు కాబట్టి ఇట్స్ వెరీ రిస్కీ. అన్‌లెస్ మనకి క్లారిటీస్ లేకుండా ఇలాంటి చిన్న కంపెనీస్‌లోని స్క్రీనర్ ఆధారంగా డెసిషన్స్ అయితే తీసుకోవడం వెరీ రిస్కీ అవుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ శ్రీను గారు అడుగుతున్నారు. ప్లీజ్ రికమెండ్ బెస్ట్ ఎస్ఐఎఫ్స్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్. ఎందుకండి కంగారు? మన ఎస్ఐఎఫ్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మన ఇండియాలోని ఎస్ఐఎఫ్స్ స్ట్రాటజీస్ ఏవైతే మేనేజ్ చేసిన ఎక్స్‌పర్టీస్ అందరు ఫండ్ మేనేజర్స్‌కి లేదండి. ఓకే. సో, ఒకవేళ ఇనీషియల్లీ ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా వాటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. సో, మనం ఆ మిస్టేక్‌లకి కాస్ట్ ఎందుకు పే చేయాలి? ఎందుకు కంగారు? ఓకే. 1, 2 సంవత్సరాలు ఈ ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల మనం పెద్దగా మిస్ అయిపోయేది ఏం లేదు కదా! ఫోమోలోకి వెళ్ళొద్దు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అడ్వర్టైజ్ చేస్తుంటే వాళ్ళ పని అది. ఎందుకంటే వాళ్ళు ఫండ్స్ లాంచ్ చేయాలి అండ్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి మనీ రైజ్ చేయాలి. అది వాళ్ళ డ్యూటీ అది. బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ యామ్ ఐ మిస్సింగ్ ఆర్ నేను కంగారు పడి తప్పు చేస్తున్నా అన్నది మనకు మనం ఆలోచించుకోవాలి. ప్రెజెంట్ చూసినట్టయితే ఎస్ఐఎఫ్స్ రిలేటెడ్‌గా ఎక్స్‌పర్టీస్ ఇంకా ఇండియన్ ఫండ్ మేనేజ్మెంట్‌లో అందరికీ లేదన్ను. కొంతమందికి ఉండుంటది. బట్ లెట్స్ సీ. ఓకే. మనకు ఒక 1, 2 ఇయర్స్ ఈ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ వీటిలో ఉన్న వాలటిలిటీ ఇవన్నీ అర్థం అవ్వడానికి మనకు కూడా టైం పడతది కదా! లెట్స్ వెయిట్ అండ్ సీ ఎంత ఎఫిషియెంట్‌గా మేనేజ్ చేస్తున్నారు అన్నది మనకి అది తెలిసిన తర్వాత అంటే ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎఫిషియెంట్‌గా మేనేజ్ చేస్తుందో మనకు ఒక 1, 2 ఇయర్స్ అయిన తర్వాత అర్థం అవుతుంటది కదా! అలాంటప్పుడు డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. అండ్ ఈ లోపల మీకు వెరైటీ ఆఫ్ ఎస్ఐఎఫ్స్ కూడా లాంచ్ అవుతాయి. అండ్ ఆ లాంచ్ అయిన వాటిలో మీకేది బెస్ట్ సూట్ అవుతుంది అన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో, కంగారు పడద్దు. ఫోమోలోకి వెళ్ళొద్దు. ఆయనకే కాదు, శ్రీను గారికే కాదు, మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఎస్ఐఎఫ్స్ రిలేటెడ్‌గా. మీకు అడ్వర్టైజ్మెంట్స్ కనబడతాయి. చాలా మంది వీడియోస్‌లో మాట్లాడుతూ ఉండొచ్చు. లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉండొచ్చు. ఏం పర్లేదు. వినండి, ఊరుకోండి. ఓకే. ఒక 2, 3 ఇయర్స్ చూసిన తర్వాత అంతా అర్థమైన తర్వాత అప్పుడు మీ హార్డ్ ఎర్న్డ్ మనీ ఇన్వెస్ట్ చేయండి. అంతేకాని అప్పటి వరకు ఇలాంటి ప్రొడక్ట్స్‌లో మనకు తెలియకుండా రిస్క్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మన నెక్స్ట్ క్వెషన్ గని అడుగుతున్నారు. మా మదర్ ఏజ్ 57 ఇయర్స్. ఆవిడ దగ్గర 50 lakhs కార్పస్ అయితే ఉన్నది ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ హెల్త్ రిస్క్ రిలేటెడ్‌గా 30 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉన్నది. వీఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ దిస్ అమౌంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ with long-term horizon of 10 years, primarily to support her future living expenses. At present, monthly expenses 30,000 అవుతుందని రాశారు. అండ్ ఈ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 3 years లో 40,000 per month కి అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. అట్ దట్ పాయింట్ మేము సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అయితే చూస్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాం అని చెప్తున్నారు. ఆయన ఒక పోర్ట్ఫోలియో ఆయన ఆలోచించింది రాశారు. అందులో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఉన్నది, మిడ్ క్యాప్ ఫండ్ ఉన్నది, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ ఉన్నది అండ్ ఆల్సో స్మాల్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేశారు. వీ వుడ్ లైక్ టు నో అందులో ఇండెక్స్ ఫండ్ లో 50% ఎలోకేట్ చేస్తా అంటున్నారు. అండ్ మిడ్ క్యాప్ విషయంకి వచ్చేసరికి కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ లో 30% ఎలోకేట్ చేస్తాను. అండ్ స్మాల్ క్యాప్ విషయంకి వచ్చేసరికి ఎస్బీఐ స్మాల్ క్యాప్ లో 20% ఎలోకేట్ చేస్తాను అయితే అని రాశారు. వీ వుడ్ లైక్ టు నో యువర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఆన్ వెదర్ దిస్ అసెట్ ఎలోకేషన్ అండ్ ఫండ్ సెలెక్షన్ ఆర్ అప్రోప్రియేట్ టు కన్సిడర్ హర్ రిస్క్ ప్రొఫైల్ అండ్ ప్లాన్డ్ SWP after 3 years. If any modifications are recommended to ensure better capital protection and stability of withdrawals for long-term sustainability of the portfolio. Clearly ఈ పోర్ట్ఫోలియో అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే చాలా చాలా హై రిస్క్ ఈ పోర్ట్ఫోలియో. ఇప్పుడు మీరు మీ మదర్ అన్నారు కాబట్టి యూ షుడ్ బీ ఇన్ అరౌండ్ యువర్ 20s to 30s మధ్యలో ఉంటారు కదా. సో మీకు ఈ పోర్ట్ఫోలియో సెట్ అవుతుంది కానీ మీ మదర్కి ఈ పోర్ట్ఫోలియో అయితే సెట్ అవుతుంది. చాలా హై రిస్క్ ఈ పోర్ట్ఫోలియో. అండ్ మీరు SWP స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ మార్కెట్ ఇలాంటి కండిషన్లో ఒక 3 years ఆ టైంలో ఉన్నదనుకోండి మీకు విత్డ్రాల్ అనేది ఎక్కువ అయిపోతుంది అన్నమాట. నార్మలీ మనకి పోస్ట్ రిటైర్మెంట్ రిలేటెడ్గా మనం ఏదైనా అగ్రెసివ్ హైబ్రిడ్ కానీ అంటే రిస్క్ అప్డేట్ బాగా ఎక్కువ ఉంటే అగ్రెసివ్ హైబ్రిడ్ కానీ లేదా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ద్వారా మనం ప్లాన్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. కానీ ఇలాంటి పోర్ట్ఫోలియోతో వెళ్ళినట్టయితే చాలా ఎక్కువ రిస్క్ అండి ఇది. మీకు పోస్ట్ రిటైర్మెంట్ కార్పస్ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఈ పోర్ట్ఫోలియో అసలు సెట్ అవ్వదు. లెట్స్ సే అగ్రెసివ్ హైబ్రిడ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే సినారియో ఎలా ఉంటుందో చూద్దాం. మనం 8% విత్డ్రాల్ రేట్ పెట్టుకున్నాం. అగ్రెసివ్ హైబ్రిడ్ ఆర్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, 8% మనం యావరేజ్గా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి. అంతకన్నా కొంచెం వచ్చే ఆస్కారం ఉంటుంది. బట్ కన్సర్వేటివ్గా వెళ్ళడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది క్యాలిక్యులేషన్స్ ప్రకారం. సో 8% మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీరు 40,000 కాన్స్టెంట్ గా విత్డ్రా చేస్తే కార్పస్ ఆవిడ 85 years వచ్చే వరకు ఆర్ ఈవెన్ బియాండ్ సరిపోద్ది. బట్ కార్పస్
బట్ విత్‌డ్రాయల్స్ కాన్స్టెంట్ ఉండదు కదా! ఇన్‌ఫ్లేషన్ బట్టి పెంచాల్సి ఉంటది కదా! లెట్స్ సే ఎవ్రీ ఇయర్ 6% చొప్పున మీరు విత్‌డ్రాయల్స్ పెంచుకుంటూ వెళ్లారనుకోండి. ఇన్ దట్ కేస్ ఈ కార్పస్ ఆవిడకి 75 ఇయర్స్ వచ్చే వరకైతే సరిపోతుందండి. దాని తర్వాత ఈ కార్పస్ అయితే రాదు. బట్ మీరు సెలెక్ట్ చేసిన పోర్ట్‌ఫోలియో ఏదైతే ఉందో మనకి రిటర్న్స్ పరంగా అక్కడి నుంచి రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేసే ఆస్కారం ఉన్నా కూడా ఈ పోస్ట్ రిటైర్మెంట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి అయితే ఆ పోర్ట్‌ఫోలియో అస్సలు సెట్ అవ్వదు. అండ్ మనం అనుకున్నట్టుగా పాజిటివ్‌గా అన్ని ప్లే అయితే పర్లేదు కానీ ఒకవేళ రివర్స్‌లోని రిస్కులు ప్లే అయ్యాయనుకోండి అప్పుడు కార్పస్ తొందరగా ఎరోడ్ అయిపోయినట్టయితే ఆవిడ ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఓన్లీ అగ్రెసివ్ హైబ్రిడ్ ఆర్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కేటగిరీస్ ఏవైతున్నాయో ఆ 2 కేటగిరీస్ వరకే స్టిక్ ఆన్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ 75 ఇయర్స్ వరకు కార్పస్ అయితే వచ్చే ఆస్కారం ఉంది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ ఇంకొంచెం రిటర్న్ అడిషనల్‌గా జనరేట్ అయినట్టయితే ఇంకొన్నాళ్ళ పాటు కూడా కార్పస్ ఎక్స్టెండ్ అయ్యే ఆస్కారం అయితే ఉంది. ఎవరు సండే ఫండే సజెషన్ విషయంకొచ్చేసరికి నేను ఈ మూవీని కొంచెం లేట్‌గా చూసాను. మిగిలిన వాళ్ళు చూసుండొచ్చు. చాలా మంది నాలో మిస్ అయ్యి కూడా ఉండొచ్చు కాబట్టి గుడ్ మూవీ. స్లోగుంటది. 'హోమ్ బౌండ్' అని చెప్పి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నది. స్లోగున్నా కూడా మంచి మూవీ ఇది. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. హెచ్‌డిఎఫ్‌సి డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్‌లోని మళ్ళీ ఎస్ఐపి చేయొచ్చు అని అంటున్నారు. ఇంతకుముందు నేను ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఫండ్‌లో ఎస్ఐపి స్టార్ట్ చేయడం మంచిదేనా తెలపగలరు? మీ రిస్క్ అపెటైట్‌కి సెట్ అవుతదా లేదా? అదొకసారి చెక్ చేసుకోండి. రిస్క్ అపెటైట్‌కి సెట్ అయ్యి వోలటాలిటీ ఓకే అనుకున్నట్టయితే డిఫెన్స్ యాస్ ఎ థీమ్‌లోని మనకు ఆపర్చునిటీ అయితే ఉన్నది. నేనైతే పర్సనల్లీ ఐయామ్ బులిష్ ఆన్ డిఫెన్స్ థీమ్ ఈవెన్ నౌ. ఓకే. సో ఎవరైతే ఈ డైరెక్ట్ స్టాక్స్‌ని ఐడెంటిఫై చేసి వాటిలో ఎంట్రీ తీసుకోవడం, ఎగ్జిట్ తీసుకోవడం ఇలాంటి డెసిషన్ తీసుకోలేరో అలాంటి వాళ్ళకి ఫండ్ రూట్ ఈస్ ద బెస్ట్ రూట్ అవుతుంది. అండ్ ఎనీవేస్ వాళ్ళు ఇన్‌ఫ్లోస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎస్ఐపి రూట్‌లో కాబట్టి ఎవరికైతే రిస్క్ అపెటైట్ సెట్ అవుతుందో దే కెన్ చెక్ దిస్ ఫండ్. మన నెక్స్ట్ క్వెషన్ హరి గారు అడుగుతున్నారు. హలో సాయి గారు అండ్ మనీ పర్స్ టీమ్. ఐ హావ్ ఎ క్వెషన్ రిలేటెడ్ టు హెచ్‌యుఎఫ్ అండ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్. కైండ్లీ పిక్ దిస్ క్వెషన్. గోల్ మీ అండ్ మై వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్ అండ్ we fall under 30% tax bracket. We are looking to get good tax benefits saving using HUF or partnership firm. Our CA suggested to create a partnership firm to get good use of tax benefits instead of HUF. HUF is legally very complex and not easy to maintain. For example, buying a car or a property in the name of partnership firm. I have watched HUF video which you have published, but I could not able to get deeper insights when compared with partnership firm. Could you please help me evaluate this? Can partnership firm be used for family purpose? Second, which one is better for family usage? Please elaborate in both cases, HUF or partnership firm. If you buy or sell a property, what will be the positives and negatives? Any other insights? రెండు కూడా చాలా ఎఫిషియెంట్ ట్యాక్స్ ప్లానింగ్ టూల్స్ అండి. రెండింటిని కంపేర్ చేయలేం. ఎందుకంటే 2 డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ కదా! ఒక దాంట్లో కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకో దాంట్లో కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సిమిలర్‌లీ ఒక దాంట్లో కొన్ని రకాల డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఇంకో దాంట్లో కొన్ని రకాల డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉన్నది. ఓకే. పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ప్రాపర్టీ ఉన్నది. ఆ ప్రాపర్టీ మీ పేరు మీద తీసుకున్నట్టు మీ పేరు మీద ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. మళ్ళీ అగైన్ రెంటల్ ఇన్‌కమ్ అది యాడ్ అయిపోయినట్టయితే మనం టాక్స్ ఎక్కువగా పే చేయాల్సి ఉంటది కదా! వేరేస్ మీ దగ్గర హెచ్‌యుఎఫ్ ఉన్నదనుకోండి. ఆ ప్రాపర్టీ హెచ్‌యుఎఫ్ పేరు మీకు వచ్చినట్టయితే ఫస్ట్ హెచ్‌యుఎఫ్ టాక్స్ కట్టక్కర్లేదు. ఎందుకంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వస్తుంది కాబట్టి గిఫ్ట్ కింద. ఓకే. సెకండ్ థింగ్ దాని నుంచి ఇన్‌కమ్ ఏదైతే జనరేట్ అవుతదో ఆ ఇన్‌కమ్ సెపరేట్‌గా ఆ హెచ్‌యుఎఫ్ అకౌంట్‌లోని అసెస్‌మెంట్ జరుగుతదన్నమాట. అండ్ ఇంకొకటి మీకు పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లోని ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో స్ట్రెయిట్ అవే ప్రాఫిట్ మీద మనం 33-34% టాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. వేరేస్ హెచ్‌యుఎఫ్ విషయంకి వచ్చేసరికి మనకి ఇండివిడ్యువల్స్‌కి ఎలాగైతే స్లాబ్ మెకానిజం ఉంటుందో అంటే 4 lakhs వరకు 0% టాక్స్, దాని తర్వాత 5%, 10%, 15%, 20% ఇలా మనకి డిఫరెంట్ స్లాబ్ మెకానిజం ఉంటుంది కదా! సేమ్ స్లాబ్ మెకానిజం మనకి హెచ్‌యుఎఫ్ కూడా అప్లికబుల్ అవుతది. దానివల్ల యాక్చువల్లీ ఏమవుతుందంటే మీకు ఓవరాల్‌గా బాటమ్ లైన్ ట్యాక్స్ ఏదైతే పే చేస్తారో అది చాలా తక్కువ అవుతుంది. అందుకనే మీరు చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ దగ్గర హెచ్‌యుఎఫ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మీరు ఏ మారోడినైనా టచ్ చేసి చూడండి. హెచ్‌యుఎఫ్‌లోని మారోడి ఫ్యామిలీ ఉండదు. ఓకే. వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటుంది. అండ్ హెచ్‌యుఎఫ్ ద్వారా వాళ్ళు చాలా మంచి ట్యాక్స్ ప్లానింగ్ అయితే చేస్తారు. వేరేస్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ విషయంకి వచ్చేసరికి లీగల్లీ అలౌడ్ ఎనీ ఇన్‌కమ్ సోర్స్ మనం పార్ట్నర్‌షిప్ ఫర్మ్ త్రూ రూట్ చేసుకోవచ్చు. వేరేస్ హెచ్‌యుఎఫ్‌లోకి మనం అన్ని రకాల ఇన్‌కమ్‌లు వేయడానికి అవ్వదు. కొన్ని రకాల ఇన్‌కమ్స్ మాత్రం హెచ్‌యుఎఫ్‌లో మనం వేయగలుగుతాం. సో ఇక్కడ రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. అండ్ డిజాల్వ్ చేయడం కూడా హెచ్‌ఎఫ్‌ని డిజాల్వ్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్. వేరేస్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ డిజాల్వ్ చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. సో బోత్ ఆర్ గుడ్. రెండిటిని కంపేర్ చేయాలి. మనకేది సెట్ అవుతుంది అన్న దాని మీద డెసిషన్ తీసుకోవాలి. మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఇవన్నీ బాగా ఉండి కంప్లైన్స్ పరంగా కూడా ఈజీగా ఉండాలనుకున్నట్టయితే హెచ్‌ఎఫ్ వుడ్ బి బెటర్. వేరేస్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఇస్ ఎ ఫర్మ్ గుర్తుంచుకోండి. ఓకే. మీరు ఫ్యామిలీ ట్యాక్స్ ప్లానింగ్ రిలేటెడ్ మాట్లాడుతున్నారు. దో మీరు దానికి యూజ్ చేసినా కూడా ఇట్స్ ఎ ఫర్మ్ గుర్తుంచుకోండి. సో మీకు ఆడిట్ రిలేటెడ్‌గా అంటే ఒక లెవెల్ థ్రెషోల్డ్ ఇన్‌కమ్ అది దాటిన తర్వాత ఆడిట్ ఇవన్నీ కూడా మీరు చేంజ్
చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ కంప్లైంట్స్ నార్మ్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ మీ దగ్గర ఇన్‌కమ్ చాలా ఎక్కువ ఉన్నదనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ బోత్ కెన్ బి యూజ్డ్. 2 కూడా మంచి ఎఫిషియెంట్ టాక్స్ ప్లానింగ్‌కి అయితే హెల్ప్‌ఫుల్ అవుతది. మన దగ్గర చాలా మంది ఇగ్నోర్ కొట్టేస్తుంటారు. హై లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ ఉన్నా కూడా మనం టాక్స్ పే చేసేస్తుంటాం. సో, మనం ప్రాపర్‌గా ప్లానింగ్ లేకపోవడం వల్ల చాలా హై అమౌంట్ ఆఫ్ టాక్స్ పే చేసేస్తుంటాం. లేదా కొంతమంది టాక్స్ ఎగ్గొడతారు. టాక్స్ ఎగ్గొట్టడం ఈజ్ ఎ క్రైమ్. అదే టాక్స్ ప్లానింగ్ ఈజ్ ఎ ఎఫిషియెంట్ మెకానిజం. సో, టాక్స్ ప్లానింగ్ చేయడం వల్ల మీరు లీగల్లీ తప్పు చేసిన వాళ్ళు ఎవరు? మనకి లీగల్లీ ఏవైతే వెసులుబాట్లు గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని మనం యూజ్ చేసుకొని టాక్స్ పరంగా సేవ్ చేసుకోవడం అనేది అస్సలు తప్పులేదు. బట్ అలా కాకుండా ఎగ్గొట్టడం అనేది తప్పు అవుతుంది. చాలా మంది కొంచెం ఎఫర్ట్ పెట్టకపోవడం, లేకపోతే మనం ఎఫర్ట్ పెట్టలేకపోతే గైడెన్స్ అయినా తీసుకోవచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ కూడా మనకు ఉంటుంది కదా. సో, గైడెన్స్ తీసుకోకుండా వాళ్ళకి నచ్చిన విధంగా డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ అలాంటప్పుడు తప్పులు చేస్తాం చూడండి, రేపు మన పెనాల్టీ వచ్చినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో, మిస్టేక్స్ చేయొద్దు, ప్రాపర్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవడానికి సరిగ్గా ఇన్ఫర్మేషన్ రావట్లేదు అనుకో, ప్రొఫెషనల్స్ ఒక హెల్ప్ తీసుకోండి. మీ దగ్గర హైయర్ ఇన్కమ్ ఉన్నప్పుడు లిటిల్ ఫీజ్ పే చేసినా కూడా రేపు లీగల్ కాంప్లికేషన్స్ ఫేస్ చేసేదానికన్నా కూడా దట్ వుడ్ బి బెటర్ డెసిషన్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. రీసెంట్ గా ఒక అన్లిస్టెడ్ షేర్ ని స్టడీ చేశాను. కంపెనీ నేమ్ పాలిమెట్రిక్ ఎలక్ట్రానిక్స్. కంపెనీ ఆప్టి సెమీకండక్టర్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకేజింగ్ లో వర్క్ చేస్తుంది. కంపెనీ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ బాగున్నది అండ్ వాల్యుయేషన్ చీప్ గా ఉన్నాయి. మార్కెట్ క్యాప్ 3,500 crores, 10 PE మల్టిపుల్ లో ట్రేడ్ అవుతున్నది అండ్ 2.75 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అండ్ 29.53% ROE జనరేట్ చేస్తుంది. కంపెనీ ఇయర్ లో IPO ద్వారా 10,000 కోట్లు రైజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. కంపెనీ ప్రెసెంట్ 3,500 crores మార్కెట్ క్యాప్ లో ఉన్నది. ఇలాంటప్పుడు 10,000 కోట్లు రైజ్ చేయడం అవుతుందా? మీరు రాసిన తర్వాత కంపెనీ రిలేటెడ్ గా నేను కూడా సర్చ్ చేశానండి. ఒక బిజినెస్ వెబ్సైట్ ఆర్టికల్ ప్రకారం కంపెనీ 1,00,000 కోట్ల వాల్యుయేషన్ ని కంపెనీని IPOకి తీసుకొద్దామని అయితే చూస్తుంది. 10,000 కోట్లు రైజ్ చేద్దామని అయితే చూస్తున్నట్టుగా ఆర్టికల్ లో ఉన్నది. అండ్ సెకండ్ థింగ్, మీరు అన్న విధంగానే మనకి అన్లిస్టెడ్ పబ్లిక్లీ ట్రేడెడ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఆ ప్లాట్ఫామ్ లోని ఈ కంపెనీ ఒక షేర్స్ అవైలబుల్ ఉన్నాయి. 3,500 కోట్లు మార్కెట్ క్యాప్ వాల్యుయేషన్ లో అయితే అక్కడ షేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అయితే 1,00,000 కోట్ల వాల్యుయేషన్ లో వచ్చే కంపెనీ 3,500 కోట్లకి నాకు చీప్ గా దొరికేస్తుంది. కొనేద్దాం అనుకున్నట్టయితే నేను ఒక విషయం అయితే చెప్తాను. పబ్లిక్లీ అన్లిస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ట్రేడ్ అవుతూ ఉన్నాయో వాళ్ళంతా ఫూల్స్ కాదు. దే ఆర్ వెరీ వెరీ ఎఫిషియెంట్. వాళ్ళకి బాగా తెలుసు యాక్చువల్లీ IPO ఒక వాల్యుయేషన్ ఏదైతే వస్తుందో దానికన్నా ఇంకా డబుల్ ప్రైస్ లో నార్మల్లీ మీకు అన్లిస్టెడ్ పబ్లిక్లీ ట్రేడెడ్ ప్లాట్ఫామ్స్ లో అమ్ముతారే కానీ డిస్కౌంట్ లో అమ్మిన దాఖలాలు అయితే నేను పర్సనల్ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అన్లిస్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ అండ్ IPOకి వచ్చి కంపెనీ రెండు ఒకటేనా కాదా అన్న చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు చాలా సార్లు ఒకే పేరెంట్ గ్రూప్ కంపెనీ ఉంటే రెండు డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఒక కంపెనీ IPOకి వస్తుంది, హైయర్ వాల్యుయేషన్ వస్తుంది, బట్ మనకి అన్లిస్టెడ్ లో ట్రేడ్ అయ్యేది వేరే కంపెనీ ఉంటుంది. ఇలాంటి కేసులు కూడా ఉంటాయి అన్నమాట. సో, కొంచెం డీప్ గా వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించాను. నేనైతే పర్సనలీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇంకే అన్లిస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయి, పబ్లిక్లీ ట్రేడెడ్ ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయి అక్కడ మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా డబ్బులు అయితే సంపాదించాం. అది వెరీ వెరీ క్లియర్. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్స్ రన్ చేసే పీపుల్ ఎవరైతే ఉంటారో చాలా స్మార్ట్ పీపుల్. వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో సరిగ్గా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు, మేనేజ్మెంట్స్ కి యాక్సెస్ ఉండదు. సో, వీళ్ళకి కంపెనీ యొక్క రైట్ వాల్యుయేషన్ కన్నా కూడా హైయర్ వాల్యుయేషన్ నమ్మి ఆ గ్యాప్ లోని ప్రాఫిట్ సంపాదించాలని వాళ్ళు చూస్తారు. వాళ్ళ బిజినెస్ రన్ అయ్యేదే దాని మీద. సో, అలాంటప్పుడు మీకు IPOకి వచ్చే వాల్యుయేషన్ కన్నా కూడా చీప్ వాల్యుయేషన్ వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా ఎలా అమ్ముతారు? ఓకే. సో, ఆ కోర్ బిజినెస్ మోడల్‌కే విరుద్ధం కదా అది. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నన్ను పర్సనల్ అడిగినట్టయితే అన్లిస్టెడ్ పబ్లిక్లీ ట్రేడెడ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే వాటి ద్వారా షేర్స్ కొనడం అంతకన్నా పెద్ద మిస్టేక్ ఏ ఉండదు. డోంట్ డూ దట్. అండ్ ఆ మిస్టేక్ చేసినట్టయితే దాని తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు తప్పించి ఎప్పుడు లాభపడే ఛాన్స్ లేదు. చాలా చాలా తక్కువ. సో, దానికన్నా మీరు ఒకవేళ ఇలా కొనాలనుకున్నట్టయితే మీకు తెలిసిన కంపెనీస్ ఆర్ లేకపోతే మేనేజ్మెంట్స్ అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎవరైతే DRHPలు ఫైల్ చేస్తారు, మీకు BSEలో DRHP ఫైల్ చేసినప్పుడు మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉన్నది అనుకోండి, మేనేజ్మెంట్ అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. వాళ్ళు ప్రీ IPO రౌండ్ ఏమైనా చేస్తున్నట్టయితే ఆ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. దట్ వుడ్ బి బెటర్ ఐడియా రాదర్ దెన్ పబ్లిక్లీ అన్లిస్టెడ్ షేర్స్ కొనడం కదా. మన నెక్స్ట్ క్వశ్చన్ నరేష్ గారు అడుగుతున్నారు. హై సార్, పార్లే ఇండస్ట్రీస్ యొక్క స్టాక్ ప్రైస్ బుక్ వాల్యూ పర్ షేర్ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నది. సో, కెన్ వి బై దిస్ టైప్ ఆఫ్ స్టాక్స్? ప్లీజ్ ఆన్సర్. ఫస్ట్ థింగ్, అసలు నిజంగా బుక్ ఉందా లేదా అన్నది క్వశ్చన్ అండి. ఐ అగ్రీ, బుక్ వాల్యూ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి అనుకోండి, ఆ స్టాక్స్ డెఫినెట్లీ మనం స్టడీ చేయాలి. ఎందుకంటే మనకి మంచి కంపెనీస్ అనుకోండి ఆ వాల్యుయేషన్ లో రేర్ గా దొరుకుతాయి. ఒకవేళ దొరికిందంటే బై చేయడం తప్పలేదు, ఎందుకంటే అక్కడ నుంచి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అయితే సంపాదించగలుగుతాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి కంపెనీస్ లో నిజంగా ఆ బుక్ రియల్ బుక్ ఉందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. మనకి అకౌంట్స్ లో చూపిస్తున్నారా, రియాలిటీలో ఉన్నదా అన్నది. ఇవన్నీ ఆపరేటర్ స్టాక్స్ అండి. ప్రీవియస్ గా కూడా ఒకసారి చెప్పాను, బట్ ఐ డోంట్ నో, చాలా మంది కంపెనీ రిలేటెడ్ కంటిన్యూస్ గా అడుగుతూనే ఉంటారు. అండ్ ఆ పార్లే పేరు ఉండేసరికి మేబీ పార్లే బిస్కెట్ కంపెనీ ఉన్నది చూడండి, దాని రిలేటెడ్ కంపెనీ అని ఏమైనా అనుకుంటారేమో. అసలు సంబంధం లేని కంపెనీ ఇది. సో, దానికి దీనికి మీరు అసలు
క్లియర్‌లీ మీకు స్టాక్ ప్రైస్ ఒక మూవ్‌మెంట్ ఇవన్నీ చూస్తే అర్థమవుతది. ఆపరేటర్ స్టాక్ ఇది. కంప్లీట్‌లీ మీకు ఈవెన్ షేర్ హోల్డర్స్ పరంగా చూసినా కూడా ఒకసారి లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో చూసినట్టయితే అమాంతంగా షేర్ హోల్డర్ కౌంట్ కూడా పెరిగిపోయి కనబడతదన్నమాట. వెరీ వెరీ రిస్కీ అండి. ఇలాంటి కంపెనీస్ నుంచి దూరంగా ఉండండి. ఐడియా అయితే గుడ్. కాపోతే ఆ బుక్ నిజం బుక్కా కాదా అన్నది మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటది. ఇన్వెస్టిగేట్ చేసి అది నిజం బుక్ అనుకోండి. కంపెనీలో గ్రోత్ ఉన్నది, ఇండస్ట్రీలో గ్రోత్ ఉన్నది అండ్ మేనేజ్మెంట్ మంచిదైనట్టయితే అంతకన్నా గోల్డెన్ ఆపర్చునిటీ ఇంకేం ఉండదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ షో గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు మన మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.